నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని, పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేసిందని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సిరామిక్ డిప్లొమాతో ఉజ్వల భవితాని తిలక్ నగర్ లో ఉన్న కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడిన అనంతరం తల్లిదండ్రులు తదితరులను సన్మానించిన సబ్ డిఎస్పీ రమేష్, ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు పరిశీలించి సూచనలు ఇచ్చిన కలెక్టర్ హరినారాయణ్. వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు. కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఓట్ల లెక్కింపుకు కేటాయించిన సిబ్బంది అందరూ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరినారాయణ్ సూచించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. జూన్ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ కు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ హరినారాయణ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమాల్లో ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. జూన్ 4న కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మర్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య అధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని, పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొడతారని ఆరోపించారు. మాచర్ల ఘటన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని మంత్రి కాకాని వివరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్ల ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి, పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం, ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీసు అధికారుల మీద చెప్పడం. ఎందుకంటే ఆ పోలీసు అధికారుల గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రాకుండా చేసి, అదేవిధంగా
తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు. ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూతులు నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించాయి, ఈవీఎంలు పనిచేయటం లేదు, గంటల కొద్దీ ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు. విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరిస్తే తప్పక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సెబ్ డిఎస్పీ రమేష్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సిరామిక్ కళాశాలలో జరిగిన ఉద్యోగ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ప్రభుత్వ సిరామిక్ కళాశాలలో కళాశాల ఉద్యోగ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు సెబ్ డిఎస్పీ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెబ్ డిఎస్పీ రమేష్ మరికొందరు మాట్లాడుతూ సిరామిక్ డిప్లొమాతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వారు వివరించారు. ఇదే కళాశాలలో డిప్లొమా పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు. 3 రకాలు మనకి రోడ్డు మీద పోతుంటాం కదా, ట్రాఫిక్ గుర్తులు 3 రకాలు. ఒకటి తప్పక పాటించేవి ఒక గుర్తు, రెండోది హెచ్చరించే గుర్తులు, మూడోది సమాచార గుర్తులు. సపోజ్ మనం రోడ్డు మీద గుర్తులు వేసుకుంటారు, హైవే మీద మీరు పోతుంటే గుర్తులు ఉంటాయి, ట్రయాంగిల్ లాగా, అవతల స్క్వేర్ షేప్ లో, అలా ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇట్లా మలుపు తిరగండి, లెఫ్ట్ మలుపు తిరగండి, రైట్ మలుపు, ఇలాంటి గుర్తులు మనకి 3 రకాల గుర్తులు. ఈ మీరు ఇండియాలో ఎక్కడ పోయినా కానీ ఈ గుర్తులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ గుర్తులు మీరు కంపల్సరిగా తెచ్చుకోవాలి. ఎక్కువ జరుగుతున్నాయి మనకి, ఎక్కువ యంగ్ పీపులే రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. 80% ఆఫ్ ది యాక్సిడెంట్స్ లో మనకి ఎక్కువ భాగం ఈ యంగ్, అంటే 18 నుంచి 24 ఉన్నా అంటే వాళ్ళకి తెలియదు, స్పీడ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఫాస్ట్ పోతున్నారు బండ్లు. ఈ ఫాస్ట్ పైన వాళ్ళకి 2-3 ఎక్కడం, బండ్లు ఎక్కడం, ఎదురుగా ఏం వస్తుందని చూడరు, మాట్లాడుకోవడం పోవడం అలాంటి చేస్తున్నారు. కాబట్టి తెలియక వాళ్ళు యంగ్ లో ఉంటారు కాబట్టి ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ యాక్సిడెంట్లు చేసే అవకాశం ఉంది. మనకు యాక్సిడెంట్లు అన్ని చూస్తే కూడా 18 నుంచి 24 సంవత్సరాల వరకు వయసు వారు మాత్రమే ఎక్కువ యాక్సిడెంట్ చేస్తారు. కాబట్టి మీరు బండ్లు తోడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన ఫాదరు మదరు అందరినీ గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒక్కరే కాదు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, అవసరం మీరు మంచి ఉద్యోగం చేసి మంచి ఇదిగా స్థిరపడాలి. కాబట్టి మీరందరూ కూడా మినిమం స్పీడ్తోనే పోవాలి. ఎక్కువ ఎవరో స్పీడ్ పోయేటో వాటితో మనం పోటీ పెట్టుకుంటాం అని మాత్రం ఎవరు కూడా స్పీడ్గా పోకూడదు. ఎక్కువగా మనకి ప్రమాదం ఎందువల్ల జరుగుతుంది? ప్రతి 3 ప్రమాదాల్లో ఒక ప్రమాదం అధిక వేగం, రెండోది మద్యపానం తాగి. ఈ లారీ వాళ్ళు ఎవరంటే ఈ వెహికల్స్, ఈ ఆటో వాళ్ళు ఈ మద్యపానం వల్ల కూడా మనకి ప్రమాదాలు జరిగే అవకాశం. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా దూరం నుంచి వచ్చి ఇలాగ పవనించాలని ఏదో చూస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం మీకు చెప్పాలి. నేను ముందు కూడా ఒక సందర్భంగా చెప్పాను కూడా. నేను సెరామిక్స్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు మా తండ్రి గారి పూర్తిగా ఒప్పుకోలేదు. సో ఆయనతో గొడవపడి ఈ కోర్సు నేను చేరడం జరిగింది. సంవత్సరంతో పాటు ఆయన మాట్లాడలేదు కూడా. ఆ రోజు నా మనసులో ఆయన వద్దని మనం చదివాను కాబట్టి ఏ రోజైనా ఆయన మనం ప్రూవ్ చేస్తాము, ఇది మంచి కోర్సు, నేను తప్పు చేయలేదు అని ఒక పట్టుదలతో కూడా నేను చదువుకొని ఉద్యోగం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచున్నానంటే, సార్ చెప్పినట్టు చాలా ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా సిరామిక్స్ చదువుకున్న వాళ్ళు ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు ఉంటే ఒక అభ్యర్థి ఉన్నాడు ఈరోజు. అటువంటి డిమాండ్ ఉంది యాక్చువల్లీ. కాబట్టి ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు ఉన్న స్టూడెంట్స్ అంతా ఇంకా మీరు వేరే వాళ్ళకి అందరికి చెప్పండి. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఖచ్చితంగా మన ఇంట్లో ఉద్యోగం ఉంటుంది. ఈరోజు మనం చూసామంటే సొసైటీలో అవసరం ఉన్నా లేకపోయినా
ఏదో ఒక విధంగా ఒక అబ్బాయిని ఇంజనీరింగ్ చేశారనే ఉద్దేశంతో చాలా మంది ఇంజనీరింగ్ పంపిస్తున్నారు, మంచి ఇన్స్టిట్యూషన్లు కావు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకొని చాలా మంది ఈ రోజు కూడా ఖాళీ ఉన్న పరిస్థితి చాలా ఉంది. ఖచ్చితంగా ఇది అందరూ చూసి కూడా ఉంటారు. ఖచ్చితంగా సెరామిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రోత్సహించండి. అందరు ఇంకా ఎక్కువ మంది చేరితే వాళ్ళకి మీ కుటుంబానికి మంచిది, వాళ్ళకి ఉపాధి కూడా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈరోజు గర్వపడుతున్నారు గ్యారంటీగా. సో ఇంకా మీ పేరెంట్స్ మీరు కూడా అచీవ్మెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ సెలబ్రేషన్ బాగా గ్రాండ్గా చేసి ఇంకా ఎక్కువ మంది పేరెంట్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా పిల్లల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు గర్వపడతారు. కాబట్టి ఆ బాధ్యత అంతా మీ అందరి మీద ఉంది. సెకండ్ ఇయర్లో ఉండాలి, ఫస్ట్ ఇయర్ ఉండాలి, థర్డ్ ఇయర్ ఉండాలి, నెక్స్ట్ ఇయర్ మా పేరెంట్స్ ఇక్కడ రావాలి, మా పేరెంట్స్ ఇక్కడ రావాలి, మా పేరెంట్స్ రావాలి కోరుకుంటే తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటుంది. ఒక సిరామిక్ స్టూడెంట్గా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా చదువుకున్న డాక్టర్, ఇంజనీర్, సిఏ ప్రౌడ్గా నేను అందరూ చెప్తాను, మీ ట్యాగ్ ముందు సిరామిక్స్ అని పెట్టుకోండి. సిరామిక్స్ సుబ్రహ్మణ్యం, సిరామిక్స్ నరసింహ, సిరామిక్స్ సురేంద్ర. ఇట్స్ గ్రేట్. చాలా మంది అనుకోరు. ఈ జాబ్ అచీవర్స్ డే కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ని ఫెలిసిటేట్ చేయడం. అట్ ది సేమ్ టైం ఇటువంటి డిగ్నిటరీస్ని పిలవడంలో కారణం ఏంటంటే ప్రస్తుతం మన యూత్ ఈ డ్రగ్స్కి బాగా ఇంప్లైన్ అవుతున్నది. అఫ్కోర్స్ మీ పెద్దల ఆశీర్వచనము, దేవుడి ఆశీస్సులతో అటువంటి ప్రాబ్లమ్స్ మా కాలేజీలో ఏం లేవు. అయినా సరే యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్గా మన డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన ఆర్టీఓ ఆదినారాయణ గారిని కూడా పిలవడం జరిగింది. వారు చిన్న సమస్య మూలంగా మన జగీర్ సార్ని పంపించి పిల్లలు లైసెన్స్ ఎలా తీసుకోవాలి, లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, వారి యొక్క స్ఫూర్తి మీ అందరి జీవితానికి బాగుంటుందని ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలవడం జరిగింది. వీళ్ళ ప్రతి ఒక్క మాట ఎంతో చాలా విలువైనది. ఆ విలువని మీరు గ్రహించి వీరి యొక్క ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా మీ జీవితంలో ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభలో ప్రముఖ సిరామిస్ట్ సురేంద్రారెడ్డి, కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కళాశాల విభాగాధిపతి విజయలక్ష్మి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటున్న పిల్లలకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ప్రత్యేక స్కిల్స్ నేర్పించాలని సంక్షేమ సంఘం ప్రతినిధులు రవీంద్రారెడ్డి తదితరులు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గూడూరులోని ఐసిఎస్ రోడ్లో ఉన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో ఎంపిక చేసిన రెడ్డి కులానికి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెలలో వచ్చే 4వ ఆదివారం ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం ప్రతినిధులు రవీంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలను ఉన్నతంగా చదివించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వారికి స్కిల్స్ పై శిక్షణ ఇప్పించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. గున్నం సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేదలకు, రెడ్డి కులంలో ఉన్నటువంటి నిరుపేదలకు పలసరుకుల కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం పెద్దలు చెప్పారు, తీసుకోవడానికి కూడా మనం వెనుకం చేస్తున్నాం. వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేటువంటి స్థితిలో నుంచి తీసుకోవడం అంటే మనసు ఒప్పుకోదు. కానీ సామాజిక స్థితులలో మార్పు వచ్చినందువల్ల మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి తీసుకోవడంలో తప్పు అయితే లేదు. మరి మన రెడ్డి సంక్షేమ సంఘం వారు ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనేటువంటిది ప్రతి సంవత్సరం కంటిన్యూగా మేమే తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి నిరుపేదలైనా సరే మన తరాలలో ఉన్నటువంటి పిల్లలను బాగా చక్కగా చదివించుకొని వాళ్ళని చైతన్యవంతం చేసుకొని తర్వాత ఈ కాలానికి తగినటువంటి సాంకేతికతను వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు కానీ నేర్చుకుంటే ఈరోజు మెకానిక్ రోజుకి 10,000 సంపాదిస్తున్నారు. మరి మనం రెడ్డిగా ఐరన్
లేనిదే చొక్కా వేసుకోలేము. 3 పూటలు ఒక పూట తిన్నా ఆ స్థితిలో అలవాటు పడ్డాం కాబట్టి కాలానుగుణంగా ఉండేటటువంటి మార్పులకి ఏ పనైనా చేయడానికి మన తర్వాత మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. దొంగతనం చేయడం తప్పు, కానీ కష్టపడి పనిచేసేటువంటి గుణాన్ని మనం మన పిల్లలకి నేర్పించడం లే. అందువల్ల మన వాళ్ళు కూడా మేము రెడ్లం కదా, మేము కూలి పనికి పోలేము, ఇంకో స్థితికి పోలేము, పోనీ ఎక్కడన్నా తీసుకోవడానికి కూడా సామాజిక స్థాయి దెబ్బతింటుందనేటువంటి ఉద్దేశంతో చాలా నలిగిపోతున్నాం. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, అనిల్ రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, దాతల సహకారంతో తమ సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత పేదలకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాధయ్య, రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, నాగరాజు, పెంచలయ్య, పిల్లల శ్రీనివాసులు, సతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో అంటే జీవితకాలం ఈ ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం మన మల్లికార్జున రెడ్డి గారు మనకు మన సంస్థకి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మల్లికి మనం అందరం అభినందించాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒకరోజు లేకుంటే ఏదో పండగలకు అటు కాకుండా సంవత్సరంలో 12 నెలలు ఉంటే 12 నెలలు ఇవ్వడం అనేది ఇది ఆషామాష విషయం కాదు. అందుకని చాలా మా గొప్ప మనసు ఉండాలి. వయసు చిన్నదైనా కూడా మనసు చాలా పెద్దదని మన ప్రగతి కుటుంబం అంతా కూడా భావిస్తుంది. ఆయన ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి చెందాలని, ఆయన చెందితే ఈ ఒక 15 మంది పలసరుకులు ఇంకా 30 మందికి అందాలని మనస్ఫూర్తిగా. ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యథావిధిగా మన అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన కుటుంబ సభ్యుల సమక్షంలో 18 రకాల పలసరుకుల్ని 15 కుటుంబాలకు అందిస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఇప్పుడే మన చంద్రన్ చెప్పారు, 3 ఏళ్ల నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం అంటే అది చిన్న విషయం కాదు. అంత పెద్ద మంచి మనసు ఉన్నటువంటి మల్లికార్జున గారికి ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఇప్పుడే చెప్పారు మన అధ్యక్షులు వారు, ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుందనడానికి నిదర్శనంగా ఈరోజు నాకు ఒక విలేకరి ద్వారా ఒక అవసరం ఉంది మడమనూరులో ఉన్నటువంటి వెంకటరత్నమ్మ గారికి అని చెప్తే నేను చంద్రశేఖర్ గారికి చెప్పాను మన అధ్యక్షుల వారికి. వెంటనే ప్రస్తుతానికి తీసుకొచ్చేసాను సార్, ఈ నెలలో సరుకులు ఇద్దామని చెప్పారు. వాళ్ళు మడమనూరు నుంచి ఈరోజు ఇక్కడికి ఆటోలో వచ్చారంటే, కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మరింత ముందుకి ప్రగతి సేవా సంస్థ వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, సేవే లక్ష్యం సేవే పరమార్థానికి మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ నడుస్తూ ఉంది. దానికి అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారు అనేక దాత సహాయ సహకారాలతో ప్రతి నెల అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో 3 పర్మనెంట్ ప్రాజెక్టులో ఒకటైనటువంటి పలసరుకులు ఇది. ఈ పలసరుకుల్ని మా కుటుంబ సభ్యుడైనటువంటి పొనక మల్లికార్జున రెడ్డి వారి తండ్రి గారైన పొనక ఆశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల చేస్తూ ఇది జీవితకాలం ఒక ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని చేశారు. గూడూరు మండలంలోని మిఠాత్మకూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చింతాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు పొంగలు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా స్థానికులు అమ్మవారికి పొంగలు పొంగించి గ్రామంలో పంటలు బాగా పండి సిరి సంపదలు వెల్లివిరియాలని మొక్కుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగానే చింతాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మదనికా
గ్రామదేవత సంతాలమ్మ సందర్భంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా జూన్ మంత్లో గ్రామ సభ్యులు నిర్ణయించే డేట్ ప్రకారము ప్రతి గ్రామాన్ని జరపడం జరుగుతుంది. ఇది తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటారంటే ముఖ్యంగా పైరు పంటలు అయిపోయిన తర్వాత అందరూ సలజీవనపై చేసి సెలవులు ఉంటాయి కాబట్టి అందరూ బిడ్డలు కూడా పాల్గొనాలి కాబట్టి ఈ కార్యక్రమం ఏ నెలలో పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే దీనికి అంతటికీ ముఖ్య కారణము ఈ విధంగా సక్సెస్ అయినాటికి మెయిన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సక్రమంగా దాన్ని గ్రామ పంచాయతీలు పాల్గొంటారు. కానీ కాకపోతే దీనికి ఒక సృష్టికర్త అనే ఒకటి ఉండాలి కాబట్టి ఆ సృష్టికర్తలు వీళ్ళిద్దరు. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చోర సంవాదం నిర్వహించారు. అనంతరం చెన్నకేశవుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నరము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని తాళమ్మను దర్శించుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పొంగలు పొంగించి తాళమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లు చేసేను చల్లన నీ వెన్నెల చూపుల పాలన సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ కొండల కోరల మధ్యలో కోటి
సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలయ్యనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని, పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేసిందని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సిరామిక్ డిప్లొమాతో ఉజ్వల భవితాని తిలక్ నగర్ లో ఉన్న కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడిన అనంతరం తల్లిదండ్రులు తదితరులను సన్మానించిన సబ్ డిఎస్పీ రమేష్, ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు పరిశీలించి సూచనలు ఇచ్చిన కలెక్టర్ హరినారాయణ్. వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు. కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.